హాయ్ అండి. జనరల్‌గా చాలామంది స్వీట్స్ అంటే ఇష్టపడుతూ ఉంటారు కదా! డైలీ ఒక స్వీట్ లేనిదే గడవదనే వాళ్ళు కూడా చాలామందే ఉన్నారు. అలాంటి వాళ్ళకి హెల్తీగా ఒక స్వీట్ ఆప్షన్ అయితే చూపించబోతున్నాను. అదేంటంటే పల్లీలు ఇంకా నువ్వులు దాంతో పాటుగా బెల్లం కాంబినేషన్‌లో చేసే చిక్కీ అనమాట. ఇది కాజు పాకం స్టైల్‌లో చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి మంటను లో టు మీడియం ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకొని ఇందులోకి 1 కప్ వరకు పల్లీలు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. మంచి స్మెల్ వచ్చి పల్లీలు అనేది పైన పొట్టిలా ఊడిపోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఒక 8 నుంచి 10 నిమిషాల పాటు అయితే పడుతుంది. ఇలా ఫ్రై చేసేసుకుని వీటిని పక్కకి తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే కడాయిలోకి ఒక హాఫ్ కప్ వరకు తెల్ల నువ్వులు ఉంటాయి కదా, వాటిని అయితే వేసుకుని వీటిని కూడా మంచి స్మెల్ వచ్చేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. మంట అనేది అస్సలు పెంచొద్దు, మాడిపోతే టేస్ట్ అనేది మారిపోతుంది. ఇప్పుడు వీటిని కూడా వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పల్లీలు అనేది చల్లగా అయిన తర్వాత దీనిపైన ఉండే పొట్టు అనేది సెపరేట్ చేసుకుని 2 బద్దల్లాగా అయితే పల్లీలని సెపరేట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే చిక్కీ అనేది మనకి ఈవెన్గా అయితే వస్తుందనమాట. ఆ తర్వాత ఒక ప్లేట్ తీసుకుని ఇందులోకి కొద్దిగా నెయ్యి వేసుకుని స్ప్రెడ్ చేసుకోండి చిక్కీ వేసుకోవడానికి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మళ్ళీ కడాయి పెట్టి ఇందులోకి 1 కప్ వరకు బెల్లం తురుము అయితే వేస్తున్నాను. ఇందులోనే పావు కప్ వరకు వాటర్ని కూడా వేసుకుని బెల్లాన్ని కదుపుకుంటూ కంప్లీట్గా కరిగించేసుకోవాలి. కరిగిపోయిన తర్వాత ఏంటంటే మనకి బెల్లం పాకం అనేది ఏ విధంగా రావాలనేది నేను చూపిస్తాను చూడండి. అయితే ఈ బెల్లాన్ని కరిగించినప్పుడు ఇందులో ఏమైనా నలకల్లాగా ఉన్నట్టు అనిపిస్తే మీరు ఒకసారి వడకట్టి మరీ తీసుకోండి. ఆ తర్వాత బెల్లం అనేది కొంచెం పాకం వస్తుంది అనుకునేటప్పుడు ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం హాఫ్ స్పూన్ వరకు యాలకుల పొడి, 2 స్పూన్ల వరకు నెయ్యి కూడా వేసుకుని ఒక్కసారి కలిపేసుకుని పాకం అనేది దగ్గర పడుతుంది అనుకున్నప్పుడు కొద్దిగా వాటర్ వేసిన ప్లేట్లోకి కొద్దిగా పాకాన్ని వేసుకొని ఒక్కసారి దగ్గరికి ఉండకట్టి చూస్తే మనకేంటంటే ఉండనేది విన్నారు కదా, ఇలా సౌండ్ అయితే రావాలి. అలా ఉన్నప్పుడు మనకేంటంటే మంటను లో ఫ్లేమ్లోకి పెట్టేసుకుని ఇప్పుడు ఇందులోకి ముందుగానే పొట్టు తీసేసిన పల్లీల్ని అలాగే నువ్వుల్ని కూడా యాడ్ చేసేసుకుని నెమ్మదిగా కదుపుకుంటూ పాకం అంతా వీటికి పట్టుకునేలాగా కలిపేసుకున్న తర్వాత మనకి బాగా దగ్గర పడిపోయింది అనుకున్నప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకుని నెయ్యి రాసిన ప్లేట్లోకి దీనిని ట్రాన్స్ఫర్ చేసుకుని పైనుంచి నెమ్మదిగా అయితే స్ప్రెడ్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఈవెన్గా అయితే వస్తుందన్నమాట. మీకు పళ్ళకు పట్టుకునేలాగే ఈ చిక్కీ కావాలనుకుంటే కొంచెం ముందుగా అయితే యాడ్ చేసేసుకోండి ఈ పల్లీలు నువ్వులు అనేది. అప్పుడు మనకి పళ్ళకు పట్టుకునే పాకం అయితే వస్తుందన్నమాట. ఇలా స్ప్రెడ్ చేసుకుని కాసేపు చల్లగా అయిపోయిన తర్వాత నేనైతే రివర్స్ చేసేస్తున్నాను. ఇలా రివర్స్ చేసుకుని మనకి చేతికి నచ్చినట్లు ముక్కలు చేసేసుకోవడమే, లేదంటే మీరు ముందుగానే వేడిగా ఉన్నప్పుడు ఏదైనా చాక్ తోటి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకోండి, పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. చల్లగా అయిపోయిన తర్వాత ఎయిర్ డబ్బాలోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకుంటే ఒక 15 రోజుల పాటు ఫ్రెష్గా తినేయచ్చు. కానీ అన్ని రోజుల పాటు ఎవరు ఉంచర్లేండి, టేస్ట్ చాలా బాగుంటుంది కాబట్టి. కాజు పాకం టేస్ట్తో ఉండే ఈ చిక్కీని మీరు ఇలా చేయకపోతే ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాతో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి.